నమస్తే, నేను వర్మ. ప్రస్తుతం మనం నాడీపతి విలేజ్లో ఉన్నాం. మనం ప్రధానంగా చూడొచ్చు, ఇక్కడ నాడీపతి గోశాలలో అత్యంత పొట్టి ఆవుగా చెప్తా ఉన్నారు. నాడీపతి నానో కౌస్ అని. మనతో పాటు డాక్టర్ కృష్ణరాజు గారు ఉన్నారు. ఇక్కడ ఒక ఒంగోలు ఆవు ఉంది. సార్, డాక్టర్ గారు చెప్పండి, ప్రధానంగా ఒంగోలు ఆవులనే హైట్ ఎక్కువ ఉన్న ఆవులుగా చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చూస్తున్న ఈ ఒంగోలు ఆవు హైట్ ఏమాత్రం ఉండొచ్చు? 4 అడుగులు ఆవండి. ఇది ఒంగోలు ఆవు అండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉత్పత్తి చేస్తున్న ఉన్నాయి నానో ఆవులు, అంటే మినియేచర్, మినీ, నానో. దీని తర్వాత కూడా 4th వెర్షన్ కూడా తీసుకొస్తామని చెప్తా ఉన్నారు కదా. పొంగనూరు అంటే ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ బ్రీడ్ అన్నమాట. పొంగనూరు అంటే 3 అడుగుల నుంచి 5 అడుగులు ఉంటుంది. చాలామందికి అపోహ ఏంటంటే ఇవన్నీ పొంగనూరు ఆవులు అనుకుంటారు. చిన్నవి కాదు. పొంగనూరు ఆవు అంటే మినిమం చిన్నపిల్లప్పుడు నేను కూడా 1 అడుగు పుట్టా, ఇప్పుడు 6 అడుగులు ఉన్నా. చిన్నపిల్లప్పుడు ఎంత పుట్టింది అనేది కాదు, ఫైనల్గా మీకు 3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఎదుగుద్ది పొంగనూరు అంటే. ఇందులో సందేహం లేదు. అయితే చాలామంది ఏంటంటే మనం తయారు చేసిన బ్రీడ్ని పొంగనూరు అనుకుంటారు. యాక్చువల్గా మనం పొంగనూరు నుంచి మీనేచర్ అంటే 2.5 లోపు చేసాం. ఈ మీనేచర్ నుంచి మైక్రో అన్నాం అంటే 2 అడుగుల లోపు. మళ్ళీ అక్కడి నుంచి జ్ఞానం అన్నాం అంటే 1 అడుగు ఎత్తు మాత్రమే. ఇది ఉందంటే మీకు 11 నెలలని వయసు ఒంగోలు. ఇది మనం తయారు చేసిన లేటెస్ట్ నానో బ్రీడ్. అంటే సైజు లేదు కిందకి, అంటే ఎవరన్నా ఇది పిల్ల అనుకుంటారు. ఇవి కూడా మెచ్యూర్డ్. ఇది కూడా మీకు మేలు ఫీమేల్ చూడొచ్చు. ఇది కూడా హైట్ 12 అంగుళాలు, కరెక్ట్గా 12 అంగుళాలు. కొలిసి టేప్ వేసి కూడా చూద్దాం మనం. 12 అంగుళాలు అది. అంటే ఇవి ఈ హైట్ మించి పెరగవు. ఇలా మనం దప్పాలుగా అంటే సుమారుగా మనకి 17-18 సంవత్సరాలు పట్టిందని మీరు ఇందులో చూసుకోవచ్చు. మదర్స్, బేబీలు, దీని డేటా అంతా ఎలా తయారు చేశాను. దీనికి పేటెంట్ కూడా ఫైల్ చేశాను. పేటెంట్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి, ట్రేడ్ మార్క్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. ఇప్పుడు ఈ బ్రీడ్కి విపరీతమైన క్రేజ్ పెరిగిందండి. భారతదేశం ఒక గొప్పదనం ప్రపంచ దేశాలకి చాటి చెప్పే సమయం వచ్చింది. అందరూ పొంగనూరు ఆవులు అనుకుంటారు. పొంగనూరు ఆవులు 112 సంవత్సరాల క్రితం లైఫ్ అండి ఆవిర్భవించేది. ఇది మనం తయారు చేసిన బ్రీడ్. మహా అయితే 18 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాం. ఇది చాలా కష్టంతో అహర్నిశలు అంటారు చూసారా, శ్రమిస్తే ఎన్నో అడ్డంకులు, ఎంతోమంది మనల్ని అపహాసం చేసేవారు. ఈ ఆవులు పేడేస్తాయా, ఏం ఉపయోగపడతాయా, మీకు పని ఉందా, పాట ఉన్నట్టుగా ఒక పిచ్చోని చూసినట్టు చూశారు. అయినా అన్నీ ఏమీ పట్టించుకోకుండా అలా కష్టపడి ఇప్పుడు తీసుకొస్తే ప్రపంచ దేశాలకి ఇట్లా వెలుగేంటనేది మనం చూసాం. ఇప్పుడు భారతదేశం ఒక గొప్పతనం, ఒక గర్వించే విషయం ఒకటి రాబోతుంది. ఇప్పుడు సహజంగా మనం నరేంద్ర మోడీ గారికి ఇచ్చాం. ఆయన ఇంట్లో ఉన్న ఆవులు పుట్టే ఆయన ఆనందిస్తున్నారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకా ప్రముఖ వ్యాపారవేత్త, ఇలా ఇంకా సీఎంలు 21 మంది సీఎంలు. ఆవుకి ఆదరణ కోల్పోయే సమయంలో మన ఆవులు ఊరటనిచ్చాయి. ఎందుకంటే ఆవు అనేది సహజంగా పెద్దది. ఈ సైజు ఎవరికి ఇచ్చినా మెప్పుకోగలరా? దానికి ప్లేస్ ఉంటుందా? ఉండదు. కానీ ఈ ఆవులు అపార్ట్మెంట్లో కూడా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆవుకి మనం కనుమరుగయ్యే సమయం అండి. యూట్యూబ్లోని, గూగుల్లో తప్ప నెక్స్ట్ జనరేషన్ ఆవు కనిపించదు. ఎందుకంటే పెద్ద ఆవులన్నీ రోజుకి 8 లక్షల ఆవులు కోతకు వెళ్ళిపోతున్నాయి. ఈ టైంలో ఆవు మీద నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ పెరిగి మళ్ళీ ఆవుని ఇంట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మన కాన్సెప్ట్ కూడా ఆవుని ఇంట్లోకి తీసుకురావాలి, కుక్కతో పాటు ఆవును కూడా ఇంట్లోకి తీసుకురావాలనే కదా మనం ఈ సైజ్ చేసాం. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే అతి త్వరలో మీరందరూ కూడా టీవీలోని, సోషల్ మీడియాలో చూస్తారు. ప్రపంచ మనకి ప్రఖ్యాతి వ్యక్తి ఎవరు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆయన మన ఆవుల్ని అడగటం విశేషం. మన ఆవుల్ని ఆయనకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది మన భారతదేశం ఒక గొప్పతనం. ప్రపంచ దేశాలకన్నీ కూడా ఆవు విషయంలో మరి ఒక్కసారి గుర్తు చేసే సమయం అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అందుకని అతి చిన్న ఆవు ఏంటి? నాడీపతి బ్రీడ్. ఇది హైయెస్ట్ హైట్ 1 feet ఆవునే మనం ఇవ్వాలనుకుంటున్నాను. చిన్న సైజ్ చేయాలి. చిన్న సైజ్ చేస్తేనే దానికి సేఫ్టీ, లగ్జరీ లైఫ్ వస్తుంది. రోడ్డు మీద ఆవులు ప్లాస్టిక్ తింటున్నాయంటే ఏంటి? దానికి ఆదరణ లేదు. ఆవుకి ఆదరణ కలగాలంటే మనతో పాటు మమేకం అవ్వాలి. ఆవుని మనతో పాటు మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆవుని చిన్న సైజ్ చేయడం జరిగింది. పూర్వకాలం అంటే పెద్ద పెద్ద ఇల్లుండి పెద్ద ఆవులతో మమేకం అయ్యేవారు. ఇప్పుడు చిన్న ఆవులు కాబట్టి చిన్న ఆవులతో మమేకం అవ్వాలి, చిన్న ఇల్లు కాబట్టి అనే ఉద్దేశంతో ఇది నేను పుట్టడమే గోశాలలో పుట్టా, అంటే ఆవులు పాకలో పుట్టా. ఏమో మరి మన నేచర్ నన్ను అలా నడిపిస్తుంది. అంటే ఏ సంఘటన మీకు ఇంత ఇన్స్పిరేషన్ కలిగించింది? దీనికి నాది నాడీపతి నా ఫస్ట్ రీసెర్చ్ అండి. సెకండ్ రీసెర్చ్ హైట్ గ్రోత్. మనుషుల్ని 10 అడుగులు హైట్ చేస్తే ఒలింపిక్లో మెడల్ వస్తాయి కదని రీసెర్చ్ దిగాను. మనుషుల్ని అంత హైట్ చేయాలంటే నాకు 1400 సంవత్సరాలు పడుతుంది. అందాక నేను బతుకున్న ఇదే ప్రాజెక్టు ఈ ఒంగోలు ఆవుల మీద చేద్దామని డిసైడ్ అయ్యా. ఈ ఆవులు పెద్ద ఎయ్యి కొలిది కోసుకునే వాళ్ళకి పండగ కింద ఉంటుంది. అమ్మో ఇది పాపం, ఈ ఆవులు సేఫ్టీగా ఉండాలంటే ఇదే సైజు నుంచి ఆవుని ఈ సైజుకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆవుని చిన్న సైజు చేశాను. దీనివల్ల ఏంటి,
అపార్ట్మెంట్లో కూడా ఆవును పెంచుకోవచ్చు, తక్కువ మెయింటెనెన్స్తో, తక్కువ పాల దిగుబడితో. ఆవు అనేది సనాతన ధర్మంలో మెయిన్ కీలకం. ప్రపంచ దేశాల్లో భారతదేశమైన గోవును పూజించే దేశం, ఇతర దేశాల్లో ఆవు ఉండదు. అలాంటి ఆవుకి రక్షణ లేకుండా కోల్పోతుంది. ఈ ఆవుకి రక్షణ కల్పించాలంటే ఆవుని లగ్జరీ స్టేటస్గా చిన్న ఆవు చేస్తే ఈజీగా మెయింటైన్ చేసుకుంటారు అని ఉద్దేశంతో మనం ఇది చేసాం. ఇప్పుడు ఒక ఎకరం నెలలో పండించే పంటలు డాబా మీద పండించుకుంటున్నాం, పెద్ద పెద్ద చెట్లు కాస్త కుండీలో చెట్లు కాయిస్తున్నాం. మన అవసరాలు తగ్గట్టుగా చిన్నగా చేసుకున్నాం. దీన్ని అంతే న్యాచురల్గా చేసాం. దీంట్లో ఇంక ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మనం అలా చేసాం కాబట్టి ప్రపంచ దేశాలు ఇప్పుడు మన దగ్గరికి వస్తున్నాయి ఇవి కావాలని. ఆ ఇంట్లో ఎప్పుడైతే ఆవు దూరం అయిందో, ఆవు ఇంటికి ఎప్పుడైతే దూరం అయిందో దాన్ని మళ్ళీ ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతోనే ఈ రీసెర్చ్ ప్రారంభించింది. అయితే అదృష్టవశాత్తు దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, వ్యాపారవేత్తలే కాకుండా ఇతర దేశాధినేతలు కూడా ఈ ఆవులను పెంచుకోవడానికి మక్కువ చూపించడంతోనే నాడీపతి గోశాల నుంచి అమెరికా దేశానికి కూడా త్వరలోనే ఈ ఆవులు వెళ్ళబోతున్నాయని ఆయన చెప్తూ ఉన్నారు.